Watch full episodes on Jio Hotstar. వావ్ మెజెస్టిక్ వాటర్ ఫాల్ ఇది ఇండియాలో రెండో అతిపెద్ద వాటర్ ఫాల్ ఇకపోతే ఇది కర్ణాటకలో ఎంతో ఫేమస్ అయిన టూరిస్ట్ స్పాట్ ఇప్పుడు ఈ మోటు ఎక్కడికి వెళ్ళాడయ్యా? అరే ఏంటయ్యా ఇది? మోటు ఎక్కడికి వెళ్ళాడో చెప్పండి. అయ్యమ్మా అరే అవును మోటు ఇక్కడ లేడు. ఎక్కడికి వెళ్ళాడు? అరే మోటు సమోసాలు తినాలి అని చెప్పాడు. లంచ్ టైం అయింది కదా, సమోసాలు ఇప్పుడు తినొద్దు, తర్వాత తిందామని చెప్పాను. అందుకనే ఎక్కడైనా దాక్కుని సమోసాలు తింటున్నట్టుగా ఉన్నాడు. అరే మిత్రమా, సహోదర పత్తులు, నువ్వు దిగులు పడకయ్యా. మోటు ఎక్కడున్నా నేను ఇప్పుడే కనిపెడతాను. ఇదిగో చూసారా, ఇదే నా డ్రోన్. దీన్ని చూసారా? ఎక్కడ ఏ తప్పుడు కార్యం జరిగినా ఇది మనకి సిగ్నల్ ద్వారా తెలుపుతుందయ్యా. నేను ఇప్పుడు దీన్ని స్పెషల్ గా కనిపెట్టాను. దీంతో మనం మోటుని కనిపెట్టొచ్చు. వెళ్ళు వెళ్ళు. అయ్యమ్మా ఇదిగో అయ్యమ్మా ఎక్కడికి పారిపోతున్నారు? ఆగండి. నా పేషెన్స్ మీద ఒట్టేసి చెప్తాను. సారీ అయ్యా, సారీ. సారీ చెప్పగలం. వీళ్ళని వదలకండి. అరే ఇక్కడ ఎవరు లేరేంటి? చూస్తుంటే పారిపోయినట్టున్నారు. వెళ్ళి వెతుకుందాం వాళ్ళని. వాళ్ళు ఇంకో వైపుకి వెళ్ళిపోయారా? ఇప్పుడు మోటు ఎక్కడున్నాడో చూద్దాం. సమోసాలు తింటుంటే భలే మజాగా ఉంది. అవును నిజమే, మీరు కూడా తిని చూడండి. అరే డ్రోన్ అన్నయ్య, నా ఫోటో ఎందుకు తీస్తున్నావు? ఇక్కడ ఏం జరుగుతోంది? అరే మోటు అక్కడున్నాడు, పదండి. డాక్టర్ జట్కా, ఈ డ్రోన్ చాలా అద్భుతంగా అరే మీరు నన్ను ఎలా కనిపెట్టగలిగారు? అరే మోటు మిత్రమా, సహోదర, ఆ డ్రోన్ సహాయంతో నిన్ను కనిపెట్టాము. పెద్దన్నయ్య ఆ సంగతి సరే, కానీ మీరంతా ఎందుకంత కోపంగా ఉన్నారు? ఏమైంది? ఏమైందా? నిన్ను వెతకడం కోసం మేము వెళ్ళి ప్రమాదంలో పడి దెబ్బలు తిన్నాం తెలుసా నీకు? నువ్వు సమోసాలు తీసుకొచ్చి ఇక్కడ కూర్చుని ఎందుకు తింటున్నావు? అరే మీరు నన్ను తినివ్వడం లేదు. లంచ్ టైంలో తినొచ్చని చెప్తున్నారు కదా, కానీ నాకు బాగా ఆకలేసింది. ఇందులో పెద్ద తప్పే ఉంది చెప్పండి. అయ్యమ్మా ఇప్పుడు ఈ డ్రోన్ ఎక్కడికి వెళ్తోంది? అరే మిత్రమా, సహోదర, ఇక్కడ ఏదో తప్పుడు విషయం జరుగుతుంది అనుకుంటాను. త్వరగా రండి మిత్రులారా, త్వరగా. అక్కడ చూడండి, ఆ డ్రోన్ దానికి పైన వెళ్తోంది. అరే అలా చూడండి, వాళ్ళు ఎక్కుతున్నారు. బాయ్ బాయ్. అరే డ్రోన్ ఆ చెట్టుని ఫాలో అవుతుందయ్యా. త్వరగా రండి, అక్కడ ఏదో విషయం ఉంది. పదండి. ఇక్కడ నాకు ఏది పెద్దగా తప్పుగా తెలియట్లేదు. అయ్యమ్మా నాకు తెలుసు, వీళ్ళు వీటిని స్మగ్లింగ్ చేస్తున్నారు. అయ్యమ్మా అరే దీనికి డోర్ కూడా లేదు కదా, ఒక మనిషి దీని లోపలికి ఎలా వెళ్ళగలడు? మనిషి కాదు, మనిషి కాదు, వస్తువులు దీని అడుగున వచ్చి స్మగ్లింగ్ చేస్తున్నారు. అవునా? ఖచ్చితంగా దీని అడుగున ఏదో ఒకటి ఉండుంటుంది. అమ్మా ఈ చందన్ సింగ్ దొంగలు ఎవరెక్కొస్తున్నారు? అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? వాళ్ళు ఆ దొంగని ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నారు. బహుశా వాళ్ళకి ఏదో అనుమానం వచ్చినట్టుంది. వాళ్ళని ఎలాగైనా ఆపాలి. పదండి, త్వరగా పదండి. లేదు, దీన్ని ఓపెన్ చేయలేకపోతున్నా. ఆ డ్రోన్ ఎక్కడికి తీసుకువెళ్తుందో తెలియట్లేదు. అక్కడ చూడండి.
అయ్యమ్మా అయ్యమ్మా మమ్మల్ని వదిలేసాయి. అమ్మా నేను నీకు ఇడ్లీ తినిపిస్తాను, దోశ తినిపిస్తాను. అమ్మా వదిలే. అరే మిత్రులారా, సహోదరులారా, అతను ఎగురుకుంటూ ఒడ్డుకొచ్చేయండి. నన్ను తినదు, వదిలేసేయండి, వదిలేయండి. మిత్రులారా, ఇక్కడేదో తప్పుడు పని జరుగుతుందయ్యా. ఏది తప్పుగా తెలియట్లేదు. అయ్యా, చూపిస్తాను. దీన్ని ఇక్కడ ముందు నిలబెట్టారయ్యా. ఖచ్చితంగా తినట్టు ఏదో రహస్యం దాగుంది. అయ్యో అయితే అదా విషయం పెద్దన్నయ్యా. నేను ఏదో ఒకటి చేస్తాను. ఈ చెట్టుని ఎరగొట్టమంటే నా కాలు ఎరగొడతావో మోట. ఓ సారీ సారీ, వెరీ సారీ, పొరపాటైపోయింది. అరే మోటు మిత్రమా, సహోదరా, నువ్వు చెట్టుని రెక్కొట్టాలయ్యా, నా బుర్రని కాదు. ఓహో, నీకు కూడా సారీ సారీ సారీ. మనుషులన్నాక పొరపాట్లు చేయడం సహజమే కదా. కానీ మీరంతా చిన్న చిన్న విషయాలకే కోపగించుకుంటున్నారు. ఇక్కడేం జరుగుతోంది? అసలు మీరందరూ ఇక్కడికి ఎందుకు వచ్చారు? నాతో పెట్టుకుంటే మిమ్మల్ని ఆ చంద్రుడి దగ్గరికి పంపిస్తాను. అయ్యమ్మా, ఇక్కడేదో కామెడీ చేస్తున్నావు అనుకుంటున్నావా? చూడు, నా కాలు ఇరిగిపోయింది. ఇది నీకు కామెడీలా అనిపిస్తోందా? అయ్యమ్మా. అరే మిత్రులారా, సహోదరులారా, నా తల మీద బండరాయి పడిందయ్యా. మీకేమో కామెడీగా ఉందా? అయ్యమ్మా, బాస్ వీళ్ళకి మీరెవరో తెలీదు, అందుకని తెలియకుండా మేము మీద దాడి చేశారు. అందుకే ఇంట్రడక్షన్ ఇచ్చుండాలి. కనీసం వీళ్ళకి ఇప్పుడైనా చెప్పండి, నేను ఎవరినో నాతో పెట్టుకుంటే ఏమవుతుందో అని. డాకు చందన్ సింగ్ చాలా భయంకరమైన స్మగ్లర్. ఈయన చందనం చెట్లను దొంగలించి అందులో బంగారం నింపి అమ్మేస్తారు. అసలు ఇదంతా చెప్పాల్సిన అవసరం ఏంటి? గంధపు చెక్కలు సరిపోదా? మీరు కనుక నాతో పెట్టుకుంటే మిమ్మల్ని ఆ చంద్రుడి దగ్గరికి పంపించేస్తారు. అర్థమైందా? దొంగల లోపల బంగారమా? ఎక్కడుంది ఎక్కడుంది? అది మీకు ఖచ్చితంగా దొరకదు. నేను ఎంత జాగ్రత్తగా దాస్తానంటే అది ఎవరికి కనిపించదు. కావాలంటే ప్రయత్నించండి. సరే, మీరు ఇక్కడి నుంచి బయలుదేరండి, లేకపోతే ఈ చందన్ సింగ్ మిమ్మల్ని చంద్రుడి దగ్గరికి పంపించేస్తాడు. పత్తులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్ర మాత్రం పని చేయదు. త్వరగా ఏదో ఆలోచించు. ఏం చేయను? అదే ఇంకేం చేస్తావు? ఇదిగో సమోసాలు తిను, ఇక విజృంభించు. ఆ తర్వాత అందరూ పక్కకి తప్పుకోండి. అరే, నువ్వు ఇది ఎలా చేయగలిగావు? ఇదంతా నా సమోసాల్లో ఉన్న పవరు. వాళ్ళందరినీ పట్టుకోండి. నా సీక్రెట్ బయటికి వెళ్ళడానికి వీల్లేదు. ఆగో. నేను ఈలోపు ఈ ఫోటోస్ని పోలీసులకు పంపిస్తానయ్యా. ఇదిగో తీసుకో. పైకి వెళ్ళండి. కేవలం డైలాగ్ వేస్తారంటే ఇతను నిజంగానే మమ్మల్ని చంద్రుడిని పంపించేస్తాడు. పెద్ద నిజమే. ఇక మీదట మేము ఎప్పటికీ స్మగ్లింగ్ చెయ్యము. థ్యాంక్ యూ మోటు పత్రి గారు, ఈ స్మగ్లర్స్ ని పట్టించినందుకు. మాకు తెలుసు ఇక్కడ బంగారం స్మగ్లింగ్ జరుగుతుందని.
కానీ మాకు ఒక విషయం అర్థం కాలేదు. ఇక్కడ దొంగ లోపల పెట్టి స్మగ్లింగ్ జరుగుతుందని. థ్యాంక్ యూ నేను మీకు ప్రభుత్వం నుంచి రివార్డ్ ఇప్పిస్తాను. ఇదంతా ఈ డిటెక్టివ్ డ్రోన్ చేసిన పని. ఒకవేళ మీరు బహుమానం ఇవ్వాలనుకుంటే నాకు వేడివేడి సమోసాలు ఇప్పించండి. మిత్రులారా చూడండి, ముంబై లైఫ్ లైన్, ఎక్కడికైనా వెళ్ళే లోకల్ ట్రైన్. త్వరగా కానివ్వండి. అరే అడు చూడండి, వాళ్ళు ఏం చేస్తున్నారు. రండి వెళ్ళి చూద్దాం. అరే పెద్దనయ్య, మీరెందుకు పట్టాలు తీసేస్తున్నారు? అడు చూడండి, ఆ ట్రైన్ ట్రాక్ మీద రాబోతోంది. త్వరగా పట్టాలని తిరిగి అతికించండి. మరి ఇక్కడి నుంచి పారిపోండి. నా బాస్ పేరేంటంటే ప్రాణ్ నాగ్. ఆవు కాటేస్తే బతికిపోవచ్చు. మా బాస్ గాని కాటేశారంటే ఎప్పటికీ బతకలేరు. మరి ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, లేకపోతే మీరు ఇక్కడి నుంచి వెళ్ళడానికి కాళ్ళు ఉండవు. అర్థమైందా? నా పేరు మోటు. మరి నీ పేరు? అరే పత్రు, ఇప్పుడు నేనేం డైలాగ్ చెప్పాలి? తను చెప్పిన డైలాగ్ చాలా బాగుంది. అరే మోటు, ఇప్పుడు డైలాగులు కొట్టే సమయం కాదు. ముందు ట్రైన్ ఆపాలి. వెళ్ళి వాళ్ళ అంతు చూడు. కొట్టండి వెళ్ళి. త్వరగా పదండి, ఇక్కడి నుంచి పారిపోదాం. వీళ్ళు చాలా ప్రమాదకరమైన వ్యక్తుల్లో ఉన్నారు. అరే ట్రైన్ ఆపాలి. అరే మోటు, త్వరగా వెళ్ళు. ఆ ట్రైన్ ఆపు, వెళ్ళు. ఇప్పుడు ట్రాక్ వేయడానికి టైము లేదు. ట్రైన్ ఆపండి, ట్రైన్ ఆపండి, 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 ట్రైన్ ఆపండి. ట్రైన్ కొంచెం కూడా స్లో అవ్వడం లేదు. జాకెట్ వల్ల పని అయ్యేలా లేదు. అరే ట్రైన్ ఆగడం లేదు. ఇంకా దుస్తులు చూపించాల్సి ఉంది. మనకి ఇంకా దుస్తులు కావాలి. ట్రైన్ ఆపడం లేదు. ట్రైన్ ఆపండి, ట్రైన్ ఆపండి, ఆపండి, ట్రైన్ ఆపండి. వాళ్ళు అసలు ట్రాక్ మీద ఏం చేస్తున్నారు? చూస్తుంటే వీళ్ళు ట్రైన్ ఆపడానికి ప్రయత్నిస్తున్నట్టున్నారు. ఏమైంది? ఎందుకు ట్రైన్ ఆపారు? అరే పెద్దనయ్య, ముందు పట్టాలు తెగిపోయాయి. మేము ట్రైన్ ని ఆపాలని సిగ్నల్ ఇచ్చాం. మీకు చాలా థ్యాంక్స్. మీరు ట్రైన్ ఆపడానికి మీ బట్టలన్నీ తీసేశారా? ఇతను గొప్ప మహాత్ముడు. ఇది బ్రేకింగ్ న్యూస్. మొట్టమొదటిసారిగా నా ప్రయత్నంలో విఫలమయ్యాను. ఆ ట్రైన్ గనుక కింద పడిపోయి ఉంటే నాకు 100 కోట్లు వచ్చేవి తెలుసా. కానీ నేను ఆ పనిలో విజయం సాధించలేకపోయాను. నేను ఖచ్చితంగా వాళ్ళ మీద పగ తీర్చుకుంటాను. నేను వాళ్ళని అంతం చేస్తాను. పవర్ ఏంటో ఖచ్చితంగా వాళ్ళకి తెలుసుంటుంది. కానీ ఈ ప్రాణనాగ్ పవర్ ఏంటో వాళ్ళకి తెలుసుండదు. అరే మోటో, నువ్వు స్టార్ అయిపోయావు. స్టార్.
మోటు నువ్వు ఏం మాట్లాడడం లేదు. మోటుని కాపాడండి. మీరు నా బట్టలన్నీ లాగేశారు. మీరు మీ డ్రెస్సులు తీసేసి ట్రైన్ ని ఆపుకుండొచ్చు కదా. బ్రేకింగ్ న్యూస్. ఈ మహానుభావుడు తన బట్టలన్నిటినీ త్యాగం చేశాడు. అది మనుషుల్ని కాపాడటానికి, ట్రైన్ ని కాపాడటానికి. ఇదిగో మీరే చూడండి. అరే మోటు చూడు, నువ్వు నేషనల్ హీరో అయిపోయావు. ఎందుకు మా మీద కోప్పడుతున్నావు? భలే, నేను నేషనల్ హీరోని అయిపోయాను. ఇది నేను అస్సలు ఊహించలేదు. నక్క డింగి నక్క నక్క డింగి నక్క 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 నక్క. నా పేరు ప్రాణనాగ్. నువ్వు ఎవరివైనా సరే ఇప్పుడు నేను చెప్పేది జాగ్రత్తగా విను. మేము పోర్టర్ బ్రిడ్జ్ ని ధ్వంసం చేశాం. ఇప్పుడు ట్రైన్ నీళ్ళల్లో పడబోతోంది. నీకు ఇప్పుడు 10 నిమిషాలు టైం ఉంది. నీ వల్ల వీలైతే వెళ్ళి ఆ ట్రైన్ ని కాపాడుకో. బాయ్ బాయ్. ఈ మహానుభావుడు ట్రైన్ ని ఆపగలడంటారా? ఇప్పుడు మనం ఎలాగైనా సరే ఆ ట్రైన్ ని ఆపి తీరాలి. పదండి, త్వరగా వెళ్దాం. ఖాళీ బ్రిడ్జికి పదండి. అటు చూడండి, బ్రిడ్జ్ అక్కడ కూలిపోయింది. ప్రాణనాగు తన మనుషులు అక్కడే ఉన్నారు. పదండి, వెళ్ళి వాళ్ళకి బుద్ధి చెప్దాం. పోదండి. ప్రాణనాగ్, అయితే ట్రైన్ ని కాపాడడానికి వచ్చేసారా? నేనుండగా ట్రైన్ కి ఏమీ కాదు ప్రాణనాగ్. తీసుకో, నువ్వు కూడా తీసుకో. ఇదిగో, నీకు మాత్రం ఇవ్వలేదు. ఎక్కడికి పారిపోతావు? ఉతికి ఆరేస్తాను. వీళ్ళని కొట్టినంత మాత్రాన నువ్వు ఆ ట్రైన్ ని ఆపలేవు. ఇవాళ నీకు ఈ ప్రాణ పవర్ ఏంటో తెలుస్తోంది. యో 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 పెద్దన్నయ్య, నాకు కూడా తెలుసు కుంగ్-ఫూ స్నేక్ స్టైల్. ఇంకా కొట్టు, దానికి ఖచ్చితంగా ట్రైన్ నీళ్ళలో పడుతుంది. మోటు, ట్రైన్ వచ్చేస్తోంది. దాన్ని ఆపడానికి ఏదో ఒకటి చేసి తీరాలి. కానీ పొత్తులు కడుపు ఖాళీగా ఉంటే నా బుర్రే మాత్రం పని చేయదు. నువ్వేదో ఆలోచించు. అదే, ఇంకా ఏం ఆలోచిస్తావు? ఇదిగో సమోసాలు తిను, ఇక విజృంభించు. ఇదేంటి, ఈ బ్రిడ్జ్ విరిగిపోయింది. ఎవరైనా కాపాడండి. ఇప్పుడు ఆయన వెళ్ళి ఏం చేయబోతున్నారు? నేను ట్రైన్ ని మునిగిపోనివ్వను. వీల్లేదు. ఫురుఫురీ నగర్ కి జై. వాడు మళ్ళీ నా పని చెడగొట్టాడు. నేను నిన్ను విడిచిపెట్టను. ఆగు 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 ఆగు. శభాష్ మోటు, నువ్వు సాధించావు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. కానీ ఇది మీరు ఎలా చేశారు? ఆ విషయాలని మీకు తర్వాత చెప్తాను. ముందు ఈ పని ఎవరైతే చేశారో వాళ్ళకి బుద్ధి చెప్పాలి.
ప్రాణనాగ్, ఈ రోజు నేను నిన్ను వదిలిపెట్టను. వదలొద్దు. ప్రాణనాగ్, అయిపోయిందా? ఇంకా ఫైట్ చేస్తావా? సారీ అన్నయ్య, మేమందరం మీతో ఫైట్ చెయ్యలేము. లేదు లేదు, ఇవాళ నుంచి మేము ఇలాంటి తప్పు ఎప్పుడు చెయ్యము. మేము ఈ ఊరు వదిలి వెంటనే పారిపోతాం. ఆగండి, ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? అంత తొందర ఎందుకు? పోలీసుల్ని రానివ్వండి. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.